రాదా ఇక్కడున్నావమ్మా, నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. వేళ సిడినట్టు రాజాకు సన్మానం. నన్ను ప్రిసైడ్ చేయమని చెప్పి ఆహ్వానించారు. పదా. క్షమించండి బాబు గారు, నేను రాలేను. ఎందుకు రావు? నాకు కొంచెం తలనొప్పిగా ఉంది. 24 గంటలు 4 గోడల మధ్యన ఉంటే తలనొప్పి రాకేమవుతుంది? అలా బయటకు వెళ్తే కాస్త హుషారుగా ఉంటుంది. పదా. ఈ ఒక్కసారికి నా మాట విని వదిలేయండి. నేను నీ మాట కాదనడం లేదనే కదా నీకు అధీమా? సరే నేను పోను. బాబు గారు రే రావట్లేదని ఫోన్ చెయ్యి. వద్దు బాబు గారు, వెళ్ళకపోతే ఫంక్షన్ పాడైపోతుంది. వెళ్దాం పదండి. అది పదా. సభాసదులకు నమస్కారాలు. రాజా లాంటి ఉత్తమ నటుడికి కళాదృష్టితో ఈ నటశ్రీ బిరుదునిచ్చి గౌరవించడం మన తెలుగు జాతికే గర్వకారణం. ఇప్పుడు రాజావారు మాట్లాడతారు. సభాధ్యక్షులకు, ఇక్కడికి వచ్చేసిన పెద్దలకు, కళాభిమానులకు, కళాకారులకు నా సుమాంజలు. ఈనాడు నా జీవితంలో ఒక మరవలేని శుభదినం. నా కృషిని గుర్తించి, నా కళాసేవను మన్నించి, నాకు నటశ్రీ అనే బిరుదునిచ్చి గౌరవించిన ఈ ఈ ఈ సంస్థ పేరేమిటి? ఈ సమాఖ్య వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈనాడు నేను ఇంత గొప్ప నటుడిని కావటానికి కారణం ఎవరో కాదు, నా సహనటి మిస్ రేఖ. ఆమె సహకారం, సపోర్ట్ అంటే ప్రోత్సాహం లేకపోతే నిజంగా నేను ఇంత వాడిని అయ్యేవాడిని కాదేమో. ఆమెకు జీవితాంతం నేను రుణపడి ఉంటాను. ఇంకా మాట్లాడాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదిగాక నాకు వేరే ఎంగేజ్మెంట్ కూడా ఉంది. క్షమించాలి, సెలవు. అయ్యో నమ్మబుల్లేదా? యాండి మిమ్మల్నేనండి. ఏమిటండి, అభిమానానికైనా హద్దు ఉండాలి. మేము మనుషులమే, మీరు పదండి. Cheers! Cheers! ఎక్కడున్నావా? గుడ్ మార్నింగ్. ఏమిటలా తినేసేటట్టు చూస్తున్నావు? టేక్ ఇట్ ఈజీ. ఓ, కోపం వచ్చిందా? ఏమనుకోవద్దు. ఇవాళ జీవుడు కొంచెం మందు మీద ఉన్నాడు. పండగ కదా, కాస్త మైలపడ్డాడు. దట్స్ ఆల్. అయినా ఇదంతా కల్చర్, నాగరికత. ఆపండి, ఆ మాటలు అనడానికి కూడా మీకు అర్హత లేదు. ఏ భార్యా బిడ్డల్ని మరిచిపోయి సిగ్గు ఎగ్గు లేకుండా 10 మందిలో ఒక బజార్ దాంతో తిరగడమేనా కల్చర్? తెల్లవార్లు దాంతో తాగి తందనాలాడి ఇంటికి రావడమేనా నాగరికత? ఎందుకా మీకు సన్మానం? దీనికా మీ సంపాదన? పిచ్చిదానా, ఇదంతా ఎవరి కోసం? మీ ఇద్దరి కోసం. అక్కర్లేదు,
మీరు దూరమైన ఆ ఐశ్వర్యం అంతస్తు మాకక్కర్లేదు. కష్టాల్లో తోడు నీడగా ఉండి మీ క్షేమం మీ అభివృద్ధి ఆశయంగా పెట్టుకునే ఈ ఇల్లాలి మనసు చిత్రవద చేసే ఐశ్వర్యం ఎందుకు? అనుక్షణం నాన్న నాన్న అని కలవరించే కన్నబిడ్డని కలుసుకోవడానికి కూడా తీరికలేని ఈ హోదా ఎందుకు? రాగరాగ ఇంటికి వస్తే ఏమిటి సదా? సొద కాదండి, యథ. మీకు ఈ సంపాదన లేని రోజుల్లో నేను ఉద్యోగం చేసి 4 రాళ్లు సంపాదించినప్పుడే మనం హాయిగా ఉన్నాం. ఓహో, అదా నీ అహంకారం? నువ్వు ఆ వ్యధ ఉద్యోగం చేసి ఉద్ధరించక్కర్లేదు, మానే, అప్పుడు ఇంకా హాయిగా ఉంటాం. నేను మీలా ఏరు దాటి తెప్ప తగలబెట్టేదాన్ని కాదు. కష్టాల్లో ఆదుకున్న ఆ పెద్ద మనిషిని ఉన్నట్టుండి నట్టేట్లో ముంచలేను. అంటే ఆ ముసలాడి మీద ఉన్న గౌరవం నా మాట మీద లేదన్నమాట. ఆ ధీమా చూసినా నేను రావద్దన్న ఫంక్షన్ కూడా వచ్చావు. రాకూడదని అనుకున్నాను, కానీ ఒక రకంగా రావడమే మంచిదైంది. అసలు మీ మనసు ఏమిటో నాకు అర్థమైంది. చాలా పొరపాటు పడుతున్నావు. అలా నడుచుకోవడం నా వృత్తికి నా గ్లామర్కి చాలా అవసరం. ఆపండి. మీ స్వార్థాన్ని ఆ వృత్తి కంటగట్టి దాన్ని కలుషితం చేయకండి. రాధా, అవును, కళారాధన పవిత్ర సాధన అంటూ 10 మందిలో కబుర్లు చెప్పి లోకం కళ్ళు కప్పి ఇలా చీకటి బ్రతుకు బ్రతకడానికి మీకు సిగ్గుగా లేదు? రాధా, ఐశ్వర్యం రాగానే అంతరంగం చచ్చిపోవాలా? రాధా, అనురాగం మాయమై మానం మర్యాద మట్టిలో కలవాలా? రాధా, అసలు మీకు మనసుందా? మీరసలు మనుషులేనా? చిచ్చి, రాగరాగ ఇంటికి వస్తే ఏడుపులు పరపబలను. ఇది కొంప కాదు, ఉళ్ళ కంప. ఇక్కడ ఒక క్షణం కూడా ఉండలేదు. చిచ్చి, ఏమండి?